నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో నిధులు మంజూరు చేయాలని కోరిన ప్రభుత్వ పాద శ్రీనివాస్. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేత. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి. వేములవాడ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం. వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ పాద శ్రీనివాస్ శాసనసభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం అవసరమని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సమీపంలో అందుబాటులో ఉండేందుకు వీటికి నిధులు కేటాయించాలని కోరారు. మహిళా భద్రతను పెంపొందించేందుకు వేములవాడ పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని అన్నారు. అలాగే వేములవాడ అర్బన్ మండలానికి పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, రుద్రంగి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మోహన్ రావుపేట నుండి ఈదుల లింగంపేట వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని, తాండ్రాల నుండి పసునూరు మీదుగా కొత్త రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు రహదారుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. To film or photograph or sketch the chamber while the house is in session. అంటే శాసనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష, మరి పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధం ఉన్నప్పటికీ మరి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరాల మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు శాసనసభ లాబీలో నినాదాలు చేయడం, ఎమ్మెల్యే సెంట్రన్స్ పాయింట్ దగ్గర ధర్నా చేయడం శాసనసభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూపెట్టి జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పుపట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రాత్రిపూట శాసనసభ జరుగుతూ ఉంది, పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష. ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్ష్యాభావం, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందారోపణలు, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము, ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వం 15 మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కాదు. మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి మీరు ఈరోజు కొరడా గొలిపించవచ్చు అని చెప్పి నేను అనొచ్చో రాదో కానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. అందరి సభ్యులకు విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యతో పాటు పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీ అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవ మంత్రులు శాసనసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క మేలైనటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు రన్నింగ్ కమిటీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం, వారికి మీరు క్లారిఫికేషన్ పెట్టే అవకాశం ఇస్తే అబద్ధాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఇది సరైనది కాదన్నమాట మీరు చెప్తూ ఈరోజు నిన్నటి రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానిపైన తగు చర్యలు తీసుకొస్తూ మనం చేస్తా ఉన్నాం. బండి సంజయ్ని విమర్శించే స్థాయి కేటీఆర్ సేన బీఆర్ఎస్ నాయకులకు లేదని బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పేరు మీద సైన్యం, సేన టీంలను పెట్టుకుంటున్నారని, అలాంటి వాటితో నాకు సంబంధం లేదని స్వయంగా గతంలో కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. దమ్ముంటే కేటీఆర్ సేన నిజమేనని కేటీఆర్ అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతికుమార్, బాద నరేష్, చిట్నేని శ్రీనివాసరావు, మేంగాని మహేందర్, గుండెవేని తిరుపతిలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు బండి సంజయ్ అన్న పైన చేసిరు. వారికి ఒకటే బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టినా కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. తగిన సమయము ఆసన్నమైనది. మీరేదో ఫోటోలలోనో పేపర్లలోనో పడనీకి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. ప్రజలలో మీరు ఆదరణ కోల్పోయారు. ఎప్పుడో
తెలియడం రాసి ఎందుకు అంత చిన్న చూపు చూస్తారు? అక్కనేమో లిక్కర్ మాఫియా, చెల్లెనేమో లిక్కర్ మాఫియా, అన్ననేమో డ్రగ్ మాఫియా, అయ్యో దుబాయ్ మాఫియా. ఇన్ని మాఫియాలు పెట్టుకొని మీరు ఆకాశానికి తలకాయ పెట్టి ఊస్తురు. ఆ ఆకాశానికి తలకాయ పెట్టి ఊస్తే మీ మీదనే పడుతుంది, ఎవ్వరు ఊస్తే వాళ్ళ మీదనే పడుతుంది. అన్ని మాఫియాలు మీ బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజలు గ్రహించాలి. బండి సంజయ్ ఎంత మంచివాడో, మీ బీఆర్ఎస్ నాయకులు ఎంత మంచివాడో గ్రహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఒక వ్యక్తిగత సేనాను పెట్టి, అసలు ఆ సేనాకు పర్మిషన్ ఉందా లేదా తెలియదు, దాని రిజగ్నేషన్ నెంబర్ ఉందా లేదా తెలియదు. గతంలో మీ నాయకుడు మాజీ మంత్రి మీ నాయకుడు కేటీఆర్ చెప్పిండు, నా పేరు మీద ఎటువంటి సైన్యాలు లేవు, సేనాలు లేవు, అవి ఏమైనా పెట్టుకుంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిండు. ఆ వీడియో క్లిప్ స్పష్టంగా ఉంది, ఇప్పుడు పాత్రికేయ మిత్రులకు కూడా ఇస్తాం. ఆయన అంత స్పష్టంగా చెప్పినా కూడా మీ వ్యక్తిగత ప్రోత్సాహం కోసం దానికోసం ఒక కేటీఆర్ సేనాను పెట్టి ఈరోజు మీరు ఒక ఆర్గనైజేషన్ పరంగా చేస్తే నేను మీ ఆర్గనైజేషన్ తప్పుపడలేదు, కానీ అటువంటి వ్యక్తిగత ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆ పేరున్న కేటీఆర్ నా పేరు మీద ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నా పేరు మీద ఎలాంటి గ్రూపులు ఉన్నాయని చెప్పిండు. మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి అందరికీ తెలుసు. ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మీరు వాస్తవంగా ఒప్పుకున్నారు. అటువంటిది ఈరోజు ఆయన మీద కేసులు పెట్టడం అది ఎట్లుందంటే అది వెక్కిలి చేష్టలు తప్ప దాన్ని ఎవరు కూడా మెచ్చట్లేరు. మీకు దమ్ము ఉంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని తిరగండి, ముస్తాబాద్లో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని తిరగండి. అంతేగాని ఒక సేనాను పెట్టుకొని అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీ నాయకుడే చెప్పిండు స్పష్టంగా. ఆ వీడియో క్లిప్పులు మీ దగ్గర కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, పంపిస్తాను. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేసే వ్యక్తుల శాస్త్రాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంతకు మించి మేము విమర్శించదలుచుకోలేం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారి మీద స్థానిక ఠాణాల్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఇవ్వడం మంచిగానే ఉంది, కానీ ఆ పిటిషన్లు ఏం రాశారంటే వాస్తవాలు లేదా అవాస్తవాలు చెప్పిండు మా లీడర్ మీద అని చెప్పేసి వాళ్ళ పిటిషన్లో ఇవ్వడం జరిగింది. మరి వాస్తవాలు ఉన్నట్టయితే వాస్తవాలు అదేతో మీ సొంత ప్రయోజనాల కోసం ఏమైనా చేసుకోండి. ఒక బీసీ లీడర్ను ఇష్టం వచ్చినట్లు మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీ యొక్క సొంత విధాల కోసం మాట్లాడుతూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. చలో చూద్దాం, మేము ప్రూఫ్ చేస్తాం, రెడీగా ఉన్నాం. మరి మీరు వాస్తవాలు లేవని చెప్తూ మా దగ్గర వాస్తవాలు కాదని మీరు చెప్తా ఉన్నారు, వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నాం. దమ్ముంటే ప్రత్యేకంగా చర్చ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులకు 4,000 పెన్షన్, సాధారణ మహిళలకు 2,500 పెన్షన్ అమలు చేయాలని, సిలిండరీ సబ్సిడీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మూసం రమేష్, మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల, జిల్లా కమిటీ సభ్యురాలు సూర పద్మ, జిల్లా నాయకులు రామన్ అశోక్, మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు. చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఈ 2-3 నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహిస్తామని చెప్పి వెనకడుగా వేయమని చెప్పి మహిళా బీడీ కార్మికుల సోదరిమణుల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలో ఈ బీడీ కార్మికులకు గత ప్రభుత్వము ఓట్లకు ముందు హామీలు ఇచ్చింది, కానీ 2,000 బీడీ పింఛన్ వచ్చిన కార్మికులు ఉన్నారు, మొత్తానికి పెన్షన్ రాని కార్మికులు కూడా ఉన్నారు. కానీ మొత్తానికి పెన్షన్ రాని కార్మికులకు 4,000 ఇవ్వాలి, 2,000 వచ్చిన బీడీ కార్మికులకు 4,000 ఇవ్వాలి అని మా బీడీ కార్మికుల సంబంధంలో ఇక్కడ బోయినపల్లి మండలంలో ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు బీడీలు గత నిరంతరం పొద్దున లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు బీడీలు తాల్చి రెక్కలన్నీ ముక్కలైపోతున్నాయి. అయినా కూడా భర్తకు తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి టైం లేక బీడీ షార్ట్నేమ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రతి సమస్య బీడీ భర్తకు కూడా భయపడరు, కానీ అక్కడ బీడీ కంపెనీ టేకేదారుకు మాత్రం భయపడతారు. అన్ని భయాందోళనతో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మహిళా కార్మికులు ఆ మహిళలను ప్రభుత్వం ఆలోచించి వారికి హాస్పిటల్కి కూడా చూపించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. డబ్బులు అరకొరలేని డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఆన్లైన్ చేయబట్టి వాళ్ళకి చేతికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ కార్మికులకు 6 గ్యారెంటీలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ గ్యారెంటీలు అమలు చేయాలి. నిరుద్యోగ యువతకు 2,500 ఇవ్వాలని,
మన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇంతవరకు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా మన గృహజ్యోతి కూడా ప్రతి ఒక్కరికి అమలు కాలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండలానికి సంబంధించిన బీడీ కార్మికులకు, అట్లాగే మహిళలకు సంబంధించి, అట్లాగే పిఎఫ్ ఉన్నవారికి, బీడీ పెన్షన్ రాని వాళ్ళందరికీ కూడా వెంటనే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, బీడీ కార్మికులందరికీ 4,000 పెన్షన్లు అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు బోయినపల్లి మండలంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకు పెద్దగా తిరుగుబాటు చేయకముందే, మరి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాకముందే మహిళలకు సంబంధించినటువంటి అయితే మీరు హామీలు ఇచ్చారో దాని 4,000 పెన్షన్లు వెంటనే అమలు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభినయ సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ అవిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాన పాదయాత్రలు నిర్వహించి ప్రజలకు వివరించాలని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటేనని, ఆ పార్టీల కుటిల బుద్ధిని ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లుండి ఎలక్షన్లు రాబోతున్నాయి. మనది కూడా ఫస్ట్ రాజకీయ పార్టీ, ప్రజాసేవకు వైపు పార్టీ సేవలు చేయాలి, పార్టీని కూడా మనం బలపరుచుకోవాలి. ఏదైతే ఒక మంచి అవకాశం, ఇంకా నెలకు, 2 నెలలకు, 3 నెలలకు మనకు అందరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. అందులో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒక మంచి అవకాశం. పాదయాత్ర రూపాన పోవాలి. ఉదయం 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు అని చెప్పిన వారు పోతున్నప్పుడు వారు ఒక కిట్ ఇస్తారు. ఇలా హాస్య యాత్ర ప్రోగ్రాం చూసినప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం చూడడం జరిగింది. వాళ్ళ కంఠంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను సఫలీకృతం చేస్తారని మాట ఇస్తారు. కానీ పక్క ముక్త కంఠంతో ఈ యొక్క బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకొని దాన్ని గ్రామాన తీసుకెళ్లి ఈ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అంటే ఆషామాషి బాధ్యత కాదు. రాజ్యాంగాన్ని కాపాడమంటే ఈ యొక్క దేశాన్ని కాపాడుతున్నట్లే. పార్టీ మనది, దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది. ఈ దేశ ప్రజలను స్వేచ్ఛ స్వతంత్రాలతో తలెత్తుకొని తిరిగే మాదిరిగా వచ్చే బాధ్యత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ మిత్రులు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేస్ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రౌజవి పాద శ్రీనివాస్ సూచన మేరకు గురువారం వేములవాడ పట్టణంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేస్, పట్టణ కోఆర్డినేటర్ చంద్రకళ, అర్బన్ కోఆర్డినేటర్ దొబ్బేటి నరసయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల 29న నిర్వహించే పాదయాత్ర కోసం వేములవాడ పట్టణంలో అన్ని వార్డుల్లో కలుపుకొని రోడ్డు మ్యాప్ను తయారు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, అర్బన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పిల్లి కనకయ్య, సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు వస్తాద్ కృష్ణ, విద్యాసాగర్, కత్తి కనకయ్య, నాయకులు కూరగాయల కొమరయ్య, పులి రాంబాబు గౌడ్, తోట రాజు, పీర్ మహమ్మద్, తోమ్ మధు, స్వామి, ఎర్ర మాగయ్య, నాగుల రాము, అన్నారం శ్రీనివాస్, సల్మాన్ రెడ్డి, కొండ శేఖర్, అంబటి చందు, అరుణ్ తేజాచారి, ఇన్నారం సాగర్, దూలం భూమేష్, గుర్రం తిరుపతి, లింగంపల్లి కిరణ్, అక్కనపల్లి నరేష్, కూతాడి రాజేష్ తదితరులు ఉన్నారు. మనకు బోధించిన మహాత్ముడిని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.
ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మంత్రక్షులు నమస్కారం.